శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవిచంద్రులు, సింహరాశిలో బుధ శుక్రులు, అలాగే కన్యలో కేతువు, కుంభంలో వక్రించిన శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. 10 ఆగస్టు వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలో ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి వక్రత పొంది ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా రవి చంద్రుల యొక్క సమ్మేళనము కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. అయితే చంద్రుని యొక్క స్థితి అదే రాశికి అధిపతి అవుతూ ఉన్నారు. రవి యొక్క స్థితి చంద్రునితో కలిసి ఉంది. ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి. గోచర రీత్యా ఏ ఏ స్థానాలకి రవిచంద్రుల యొక్క కలయిక మంచిది కాదో ఆ రాసుల్లో మనం చెప్పుకుందాము. అయితే మిగతా రాసులకి అంటే బాగుండే స్థానాలకి వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మానసికమైనటువంటి దౌర్బల్యం తగ్గిపోతుంది. మనోధైర్యం చాలా చక్కగా పెరుగుతుంది. అనేక విషయాలలో ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. భయాలని పారద్రోలుతారు. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైన సరళమైన ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సమర్థవంతమైనటువంటి నడవడిక, వ్యక్తిత్వము, ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. అలాగే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. వ్యాపారాలకి ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవిచంద్రుల యొక్క సమ్మేళనము విడిపోయి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి, అది శనిగారికి నీచ స్థానం అవుతూ ఉండగా కొంచెం తలనొప్పి లాంటి అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి యొక్క దృష్టి బుధ శుక్రుల మీద ఉంది. ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి, అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చిన్నపాటి డ్రాబ్యాక్స్ని సూచిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు శని బుధ శుక్ర గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పచ్చు. షష్ఠ స్థానంలో రవిచంద్రుల యొక్క స్థితి. అయితే మీ ఓర్పు మీకు అక్కడికి వస్తుంది, మీ ధైర్యం మీకు అక్కడికి వస్తుంది. అలాగే తండ్రి గారి వైపు నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. రాజకీయంగా సహాయ సహకారాలు అందుతున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా మీకు అనుకూలమైన స్థితి ఏర్పడుతూ ఉంది. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నా. కుటుంబ పరంగా ఐకమత్యాన్ని పెంచండి. అన్నదమ్ముల సహాయ సహకారాల్ని అర్థించండి. ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా మీరు సేవా కార్యక్రమాలు చేయండి, ప్రారంభించండి, సేవలు చేయండి. స్వయంగా మాతృమూర్తి గారికి సేవ చెయ్యండి. మాతృమూర్తి గారి పేరుతో లేదా బంధుమిత్రుల పేరుతో బీద వాళ్ళకి, వాళ్ళ శరీరం వాళ్ళ కండిషన్లో లేకుండా చేతకాని వాళ్ళకి, అలాంటి వారందరికీ ఎక్కువ సహాయం చేయడానికి ప్రయత్నం చెయ్యండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. శివపార్వతుల యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ఎర్రటి పూలతో పూజించండి. పసుపుతో గణపతిని పూజించండి. ఏది కుదిరితే అది చెయ్యండి. గ్రహ బలాలు చాలా తక్కువగా ఉన్నాయి. శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురుగారి బలం లేదు, ప్రధాన గ్రహాల బలాలు లేవు.
ఇక నెలవారీ సంచరించే గ్రహాల ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి మనకి మనమే స్వయంగా సాధన చేయాలి. ఆ సాధనలో మీరు ఏ మార్గాన్ని అవలంబించుకున్నా అది మీకు మంచే తెస్తుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రగ్రహం యొక్క స్థితి నవమ స్థానంలోకి వచ్చి అంత పూర్తిగా మంచి జరగడం లేదు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిదని చెప్పి తెలియజేస్తూ, అన్ని డివిజన్స్ వారు కూడా 2 గ్రహాలు బాగున్నాయి షష్టంలో. మిగతా గ్రహాలకి బలాలు లేని కారణం చేత గ్రహ బలాలు పెంచుకునే దిశగా మీ కృషి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. లేదా నవధాన్యాలు ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. కొంచెం కొంచెం పరిమాణంలో కొనండి. లేదా రాత్రిపూట ఆ 9 రకాల ధాన్యాలని నానబోసి ఉదయాన్నే చక్కగా శుభ్రం చేసి ఆవుకు పెట్టండి. ఇలా ఒకే ఆవుకి పెట్టడం వల్ల 40 రోజుల పాటు పెడితే చాలా చాలా మంచిది. గ్రహదోషాలన్నీ పోతాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఏ పరిహారం చేసుకోవడానికి వీలుంటుందో ఆ పరిహారాన్ని చేసుకోవడానికి తొందరపడండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.